సో ఫ్రెండ్స్, మనకి కొన్నిసార్లు ఏఐ సహాయంతో వీడియో ఎడిటింగ్ చేయాలి, మంచి ఒక అవుట్పుట్ అయితే ఇవ్వాలని అనిపిస్తుంటుంది కదా. సో అది ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో దానికోసం మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలి అండ్ ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. సో మనము సింపుల్గా నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళాలి. సో ఓకే, ఇక్కడ నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కొంచెం సింపుల్గా స్కిప్ అయితే చేయాలి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ 7 days ట్రయల్ అని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం సింపుల్గా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టార్ట్ యువర్ ట్రయల్ అని అడుగుతుంది. ఇక్కడ మనము నాట్ నో పైన అయితే క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ క్రియేట్ అడుగుతుంది. అంటే ఈ విధంగా అయితే మనకి ఏఐ సాయంతో ఇలా వచ్చేస్తాయి అనమాట. బట్ కొన్ని ప్రీమియం ఉంటాయి, కొన్ని ఫ్రీగానే ఉంటాయి. ఓకే, సో మనము క్రియేట్ పైన క్లిక్ చేస్తే మనకి ఫోటోని ఫిక్స్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ మనకి ఐఎమ్ బిగినర్ అని అండ్ ఐ క్యాన్ ఎడిట్ అని చెప్పేసి ఉంటుంది. సో జస్ట్ మనం బిగినర్ పైన అయితే క్లిక్ చేయాలి. సో బిగినర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ ట్యూటోరియల్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ ఈ విధంగా మనకి డ్యూరేషన్ అండ్ ఇక్కడ యానిమేషన్స్ అండ్ ఇక్కడ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఏఐ సాయంతో ఇలా వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ మన అకార్డింగ్ మనం ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఒక ఫోటోని అయితే మనం ఎడిట్ అయితే చేద్దాం. ఓకే, సో ఈ విధంగా ప్రాసెస్ అయితే అవుతుంది. ఓకే, ప్రాసెస్ అయిన తర్వాత సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఓకే, సో ఇలా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీ అకార్డింగ్ మీకు ఎలా కావాలో అలా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నేను సింపుల్గా ఎక్స్పోర్ట్ చేస్తాను. సో ఎక్స్పోర్ట్ చేసేస్తే మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ వీడియో అనేది. ఓకే, సో ఈ విధంగా అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి షేర్ చేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి షేర్ చేయడానికి. సో మనం ఫస్ట్గా ఇక్కడ గ్యాలరీలోకి అయితే వచ్చిందో లేదో నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది. సో నేను ఏదైతే ఎడిటింగ్ చేశాను కదా, సో అది వచ్చేసింది. సో ఈ విధంగా ఎడిట్ అయితే అయిపోతుంది. ఓకే.